హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో మనము ఒక్కొక్కసారి అనుకుంటాం ఏదైనా పని చేయాలంటే, అంటే పని అంటే లైక్ ఫిజికల్ వర్క్ ఏదైనా చేయాలంటే, లేకపోతే సరే మెంటల్ వర్క్కి కూడా, బట్ ఫస్ట్ మామూలుగా ఫిజికల్గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకు లాట్ ఆఫ్ ఎనర్జీ కావాలి. ఇప్పుడు ఆ బరువులు మోయాలంటే చాలా ఎనర్జీ కావాలి, మనకు తినాలి అది ఇది అట్లా అనుకుంటాం కదా. సో అది జనరల్, అంటే ఆ కాన్సెప్ట్, అంటే అదే జనరల్ వే ఆఫ్ థింకింగ్. సో నేను కూడా అట్లనే అనుకునేది అనమాట జనరల్గా. బట్ ఒకటేంటంటే ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. సో నిజానికి ఇప్పుడు మనకు కొన్ని చూసుకుంటే ఎగ్జాంపుల్స్, ఇప్పుడు చీమ తెలిసే ఉంటుంది అందరికి. ఎగ్జాంపుల్, ఆ చిన్న చీమని ఒక చాలా దానికి రెట్టింపు థ్రైస్ అంత, అంటే ఇంకా ఎక్కువ టైమ్స్ వెయిట్ని మోసుకుంటూ తీసుకుపోతుంది అనమాట. అట్లనే మనకు వెయిట్ లిఫ్టింగ్ అప్పుడు కూడా వాళ్ళ వెయిట్ కంటే కూడా ఎక్కువ మోయడం మనం చూస్తుంటాం. సో ఇక్కడ ఏంటంటే వెయిట్ అనేది ఏదైనా కూడా మన దానికంటే, అంటే మన బాడీ వెయిట్ కంటే కూడా మనము మొయ్యడానికి దానికి లాట్ ఆఫ్ ఎనర్జీ, అంటే దానికంటే మనం ఎక్కువ ఉండాలి, మనం ఎక్కువలా ఉంటేనే ఎక్కువ మోస్తాం, అట్లేం ఏం లేదు. బట్ ఇట్ ఓన్లీ నీడ్స్ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన బాడీ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అంటే ఆ పనిని మనం చేయగలము ఈజీగా అనే మన నమ్మకం వచ్చేసి మన సెల్స్ అన్నీ కూడా అంతే ఆ లెవెల్లో యాక్టివేట్ అయిపోయి మనం చేసేస్తుంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది చాలా బేసిక్, అందరికి తెలిసిన కాన్సెప్టే. బట్ ఇందులో వాట్ ఐ అబ్జర్వ్డ్ అంటే, మనం ఏ పని కూడా చేయలేము అని అనుకునే దాన్ని బట్టే, లేకుంటే అనుకునే దానికంటే, లేకుంటే వేరే వాళ్ళు చేస్తున్నారు మనం చేయలేకపోతున్నాం అనుకునే దానికంటే, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే డెఫినెట్గా దట్ టాస్క్ విల్ బీ మచ్ ఈజియర్ దెన్ వీ థింక్. అది ఎంతో హార్డ్ అని మనం అనుకున్నప్పటికీ, ఒక బరువు కావచ్చు, లేకుంటే మెంటల్గా మనం చేయలేని పనులు ఎన్నో కావచ్చు, ఇట్ ఓన్లీ నీడ్స్ కాన్స్టాంట్ ప్రాక్టీస్ అనమాట. సో ఆ ప్రాక్టీస్ అట్లా చేస్తూ పోతే మన బాడీ కూడా మన స్థాయికి మించి అది బరువు ఎత్తడం కానీ, లేకుంటే ఇంకా పనులు చేయడం, అంత దూరం మనము పరిగెత్తగలమా అంటే డెఫినెట్లీ వీ కెన్. ఒక మ్యారథాన్ 40 కిలోమీటర్స్ ఉరకగలరా, 42 అంటే డెఫినెట్లీ ఓన్లీ బికాజ్ అ కాన్స్టాంట్ ప్రాక్టీస్. సో ఇక్కడ ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే మనకు ఏదైనా సాధించగలము అన్నట్టు ఒక నమ్మకాన్ని ఇస్తుందన్నమాట. సో అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది, ఏదైనా కూడా మనం చేయలేమని ఏం లేదు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. మనకు కూడా అదే విధంగా వాళ్ళలాగా చేయాలి, ఎక్సెల్ అంటే సరే, అంటే వాళ్ళతో పోటీగా, అంటే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి పోటీగా అని కాదు, మనము ఏం చెయ్యలేము అనే డిసప్పాయింట్మెంట్ మనకొద్దు. డెఫినెట్గా మనం కూడా చేయగలము. కాకుంటే మనం ఇక్కడ ఫస్ట్ మెంటల్గా దానికి ఫిక్స్ అయిపోయి ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం కాబట్టి మనం చేయలేకపోతున్నాం. అంతేగాని అవతల వాళ్ళు ఏదో గొప్ప అద్భుతం, సరే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ దే ఆర్ ఆన్ దేర్ కమిట్మెంట్, అండ్ వాళ్ళు అంటే దాని తగ్గట్టు మెజర్స్ తీసుకుంటున్నారు, ఫుడ్ కావచ్చు, అది కూడా ఫ్యాక్టరే. ఈవెన్ చేస్తున్నారు, దే ఆర్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఒక కమిట్మెంట్ ప్రకారం పోతున్నారు కాబట్టి వాళ్ళని మనము అభినందించాలి. బట్ మనము డిసప్పాయింట్ కాకుండా అట్ ద సేమ్ టైం మనం చేయలేకపోతున్నాం కాబట్టి వీఆర్ నాట్ గెటింగ్ రిజల్ట్. అంతేగాని చేస్తే ఏదైనా రిజల్ట్ ఉంటుంది. అంటే నేను ఇక్కడ చెప్పేది ఓన్లీ ఏదో బరువులు ఎత్తడము లేకుంటే ఇంకేదైనా కాదు. వాట్ ఎవర్ యూ డిటర్మైన్ ఇన్ యువర్ మైండ్, దానికి ఒక కాన్స్టాంట్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా కూడా హై లెవెల్ కాకపోయినా ఒక రేంజ్ అయితే ఖచ్చితంగా చేయగలరు డెఫినెట్గా. ఎందుకంటే ఆ ప్రాక్టీస్ అనేది ఆ స్థాయికి మనకు తీసుకుపోతుంది. అట్లాంటప్పుడు కూడా మనం కూడా అనుకుంటాం, అరే ప్రాక్టీస్ వల్ల ఇది వచ్చింది కదా, సో ఇందులో పెద్ద అద్భుతం ఏం లేదు. మనము దాని మీద మనసు పెట్టి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు తిరిగి ఖచ్చితంగా ఒక ఫలితం అయితే వస్తుంది. సో దట్స్ ద థింగ్. సో ఎవ్రీథింగ్ అది దానికి ఏంటంటే ప్రతి దానికి ఏదో ఎనర్జీ కావాలి. నేను ఒక 5 ప్లేట్ల నిండా తింటేనే నేను అది మోయగలను, అది కాదు. మెంటల్గా వాట్ యు ఫిక్స్ అండ్ వాట్ యు ప్రాక్టీస్ మేక్స్ యువర్ మైండ్ మోర్ ఫీజిబుల్ టు డూ అ వర్క్ which you think always it's impossible. So impossible అనే వర్క్ని మనం చేయగలమంటే ఓన్లీ ఇట్ నీడ్స్ మెంటల్ డెడికేషన్ అండ్ ప్రాక్టీస్. సో దట్స్ ద థింగ్. అండ్
థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.